అసురుడు పరాజితులు కాదా, రావణుడు అతని ప్రజల గద. ఇది శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకి అనువాదం ఆర్ శాంత సుందరి. రెండవ భాగం బీజంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తాను. దీంట్లో ఉన్నదే ఈ పుస్తకం వెనక భాగంలో ఉన్నటువంటిది జయ పరాజయాల పురాణ గాథ. రామాయణ కథని ఇంతవరకు లెక్కలేని సార్లు చెప్పడం జరిగింది. ఇది భగవంతుడి అవతారం అయినటువంటి రాముడి ఆసక్తికరమైన కథ. దుష్ట రాక్షసుడు రావణుడిని అతను సంహరిస్తాడు. ఇది ప్రతి భారతీయుడికి సుపరిచితమే. చరిత్ర పుటలలో కూడా ఎప్పుడూ కథనం విజేతల పక్షానే ఉంటూ వస్తుంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవ్వరికీ వినిపించదు. ఒకవేళ రావణుడు అతని ప్రజలు ఈ కథని వేరే విధంగా చెప్పాలనుకుంటే ఏమవుతుంది? రావణాయన కథని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అసురుడు పరాజితులైనటువంటి అసురుల గాథ. 3000 సంవత్సరాలుగా వెలివేయబడ్డ పీడితులు ఎంతో ప్రేమగా కాపాడుకుంటూ వస్తున్న కథ ఇది. ఇంతవరకు ఈ కథ చెప్పే సాహసం ఏ అసురుడు చేయలేదు. బహుశా పరాజితులైన వారు, మరణించిన వారు కథ చెప్పే సమయం ఆసన్నమైందేమో. కొన్ని వేల సంవత్సరాల వరకు నన్ను ఒక దుర్మార్గుడిగా ప్రతి నాయకుల్లా చిత్రిస్తూ వచ్చారు. భారతదేశం అంతటా నా మరణాన్ని పండగలా జరుపుకుంటారు. ఎందుకు? నా కుమార్తె కోసం దేవతలను ఎదిరించాననా? కుల వ్యవస్థ మీద ఆధారపడిన దేవతల పరిపాలన నా ప్రజలని కాలిలా అణిచివేయకుండా వారిని కాపాడనన్నా? మీరు విజేత కథ రామాయణం విన్నారు. నా కథ రావణాయనం కూడా వినండి. నా పేరు రావణుడు. నేను అసురుడని. నాది పరాజితుడి కథ. నేను ఉనికి లేని వాడిని, కళ్ళకు కనిపించను, అసక్తుడిని, లెక్కలోకి రాని వాడిని. ఎన్నడూ ఎవరూ నా గురించి ఎటువంటి గాథలు రాయరు. నేను రావణుడి చేతిలోనూ రాముడి చేతిలోనూ బాధలు అనుభవించాను. ఒకరు నాయకుడు, మరొకరు ప్రతినాయకుడు. ఆ పాత్రలను అటు ఇటు మార్చుకోవడం కూడా సాధ్యమే. గొప్ప వ్యక్తుల కథలు చెప్పేటప్పుడు నా గొంతు మరీ బలహీనంగా ఉండి ఎవరికీ వినిపించకపోవచ్చు. అయినా ఒక్క క్షణం నా కోసం వెచ్చించి నా కథ కూడా వినండి. నా పేరు భద్రుడు. అసుర జాతి నాది. నాది ఓటమికి గురైన వాడి కథ. ప్రాచీన కాలం నాటి అసుర సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయింది. ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా వెళ్ళిపోయి దేవతల పాదాల కింద నలిగిపోసాగింది. అసహాయ స్థితిలో అసురులు తమ రక్షకుడు, యువకుడు అయినటువంటి రావణుడిని ఆశ్రయించారు. రావణుడి నియంతృత్వంలో తమకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో భద్రుడు లాంటి సామాన్య జనం ఆ యువనాయకుడిని అనుసరించాలని అనుకున్నారు. దృఢ నిశ్చయంతోనూ విజయం సాధించాలన్న ఆకాంక్షతోనూ రావణుడు విజయ పరంపరలతో తన ప్రజలను ముందుకు తీసుకువెళ్ళాడు. దేవతల రాజ్యాలన్నింటినీ హస్తగతం చేసుకుని ఒక సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. రావణుడు అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ అసురులలో పేదవారు తమ పరిస్థితిలో పెద్ద మార్పు ఏమీ జరగలేదని గ్రహించారు. సరిగ్గా ఆ సమయంలోనే రావణుడు ఒక్క దెబ్బతో ప్రపంచ చరిత్రనే మార్చివేశాడు. ఇదండి ఒక చిన్న నాందిలాగా ఈ నవల వెనకాల ఉన్నటువంటి అక్షరాలు. ఇవి చదువుతుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నాతో పాటు మీకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు రెండవ భాగం అయినటువంటి బీజములోకి వెళ్ళిపోతాం. రావణుడు. ఎత్తైన కొండ అంచున ఎప్పుడు పడిపోతుందా అన్నట్టుగా ఉన్న ఒక చిన్న పర్ణశాల చుట్టూ వర్షాకాల పవనాలు జోరుగా వీస్తున్నాయి. గర్జించే ఆ గాలి ఒక్క తోపు తోస్తే కింద ఆకలిగొన్న సుళ్ళు తిరిగే నల్లటి ప్రవాహంలో పడిపోయేట్టు ఉందా పర్ణశాల. ఆ తర్వాత ఆ మరణం మమ్మల్ని గడ్డిపూతుల్లా ఒడ్డున పడేస్తుంది. మా జీవితాలు అలా ముగిసిపోయినా బాగుండేది. కానీ ఇది కేవలం ముగింపుకి ఒక ప్రారంభం మాత్రమే. చరిత్ర పుటల్లోంచి సునాయాసంగా నేను తుడిచిపెట్టుకుపోతానా? ఓడిపోవటం అనేది నా లక్ష్యం కాదా? అప్పుడు నాకు ఆ విషయం తెలీదు. నేను పుట్టింది ఇంకొకరి భౌతవ్యాన్ని ఈడేర్చేందుకు, వేరెవరో దేవుడు అని పేరు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించేందుకు. 3 తోబుట్టువులు దిగులుగా ఉండే తల్లితో ఆ పర్ణశాలలో ఒదిగిపోయి దేదీప్యమానంగా వెలిగిపోతున్న నా సవతి అన్న భవనాన్ని చూశాను. అది మాకు చాలా దగ్గరలోనే ఉంది. కానీ మా ఇద్దరి మధ్యన అనంతమైన దూరం. 2 ప్రపంచాలు వేరు. ఒకసారి నేను ఆ భవనంలోకి వెళ్ళాను. మా నల్లటి తల్లి సాలువ వెనక దాక్కుని నా తమ్ముళ్ళు నా వేళ్లు పట్టుకొని లాగుతూ ఉంటే అక్కడ నిలబడ్డాను. మా చెల్లెలు నిస్త్రాణగా పాతపడిన అలుగుడ్డలాగా అలిసిపోయి ఆకలితో మా అమ్మ భుజం మీద వాలిపోయింది. మేము పేదవాళ్ళం, నిరుపేదలం. మా దగ్గర ఎక్కువ ఉన్నది పేదరికమే, ఆకలి, అవమానం కూడా. ఇక ఆఖరి ప్రయత్నం చేసేందుకు అమ్మ మమ్మల్ని వెంటబెట్టుకుని తన సవతి కొడుకు దగ్గరికి వెళ్ళింది. అతని పేరు కుబేరుడు. అన్ని రకాల సంపదలకు అధిపతి. ఈ లోకంలో అందరికన్నా ధనవంతుడు. మెరిసిపోతున్న ఆ భవనంలో ఎక్కడ చూసిన కలిమితాలకు వాసన వెగట పుట్టిస్తుంటే మేము భిక్షపాత్ర పట్టుకుని నిలబడ్డాం. మాకు భిక్ష దొరికింది. కాసిన బంగారు నాణాలు, వాటితో పాటు
మా సవతి అన్న భార్యలు చూసిన అపహాస్యముతో నిండిన చూపులు కూడా దొరికాయి. మా అవసరాలు చాలా కొద్దివి, అతని సమయం చాలా విలువైనది. దాన్ని మా కోసం అతను వ్యర్థంగా వెచ్చించలేదు. అతని చెయ్యి ఒక్కసారి కదిలింది, కొంత చిల్లర మాకు దొరికింది. ఆ తర్వాత అతను మా గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఇంకొక రోజు నేను కరుకుగా గట్టిగా మా ఉనికిని అతనికి గుర్తు చేసేంత వరకు కూడా అతను మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ అది చాలా కాలం తర్వాత జరిగిన సంఘటన. ఆ లోపల మేము పిచ్చగాళ్ళలా బతకడం మానేశాం. అత్యాశకి, లోభానికి నిలయమైన అహంకారంతో నిండిన ఆ ఐశ్వర్యంతో నిండిన రాజభవనం నుంచి నేను సంపాదించుకున్న అన్నిటికన్నా గొప్ప ఆస్తి, ఉన్నత స్థితికి చేరుకోవాలన్న తీవ్రమైన ఇచ్చ, ఆ భవనం నాలో రేపిన ఆ ఇచ్చ తాలూకా జ్వాలలని ఆకలి మంటలు ఆర్పలేకపోయాయి. అతని ఆధిపత్యంలో ఉన్న ప్రపంచమే కాక ఇంకా ఎక్కువ కేవలం నాదేనని నాకు అప్పుడే తెలుసు. ఈ రోజు నేను మా అమ్మతో గడిపిన చివరి రోజే కావచ్చు. రేపటికి ఇంకా మా చిన్న పర్ణశాల పడిపోకుండా నిలిచి ఉంటే, ఆ గాలిని తట్టుకోగలిగితే మా ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. నేను గెలిచి సొంతం చేసుకునేందుకు బయట ఒక ప్రపంచం ఉందని నా నమ్మకం. ఇంతకన్నా మెరుగైన ప్రపంచం మా కోసం వేచి ఉంది. నా తమ్ముడు నేను పెద్దగా చదువుకోలేదు. ఇష్టంగా వాళ్ళకి పనులు చేసి పెడదామని అన్నా కూడా బ్రాహ్మలు ఎవరు మమ్మల్ని శిష్యులుగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. మేము అడవి మనుషులం, మాది నల్లటి రంగు, దుష్ట స్వభావులం, మాది శంకర జాతి అనేది మాకు తెలిసింది. మా తండ్రి పేరు పొందిన మహర్షి, కానీ మమ్మల్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు. తన సంతానం గురించి ఆలోచించడానికి బదులు తన పాండిత్యాన్ని పదును పెట్టుకునే పనిలో నిమగ్నమై ఉండేవాడు. ఆయన బ్రాహ్మణుడు. మా అమ్మ ఊరు పేరు తెలియని అసురుల జాతికి చెందింది. ఆయన ఆవిడితో బాహటంగానే సంబంధం పెట్టుకున్నాడు. సంస్కృత వేదాల గురించి ఆయనకు బాగా తెలుసు. ప్రపంచంలోని జ్ఞానమంతా వాటిలోనే ఉందని బ్రాహ్మణులు అంటారు. మా నాన్న చెడ్డవాడేమి కాదు, నేను చెప్తున్నాను. ఆ కులంలోని అందరిలాంటి వాడే ఆయన కూడా. గొప్ప స్వార్థపరుడు. ఆయన మా ఇంట్లో ఉండటమే మేము చేసుకున్న పుణ్యం, అదే మహద్భాగ్యం అనుకోమన్నట్టుగా ప్రవర్తించేవాడు. మనుషులకు తినటానికి తిండి కావాలన్న విషయం ఎంతో సులువుగా మర్చిపోయాడు. అన్నట్టు ఆయన చెప్పే పాఠాల్లో మేము ఆసక్తి కనపరచలేదని మాకు అందరికీ అసురుల పేర్లే పెట్టాడు ఆయన. మేము చాలాసార్లు ఆయన విక్రించేవాళ్ళం. నేనైతే ఆయన తన మిత్రులతో పాటు వేదాలను వల్లిస్తుంటే వాటిలో చెప్పిన విషయాల గురించి, ఆయన నమ్మకాల గురించి ధైర్యంగా వాదించేవాడు. మా మట్టి ఇంటి వస్త్రాల్లో కూర్చొని కుంభకర్ణుడు, శూర్పణఖ, నేను వాళ్ళని అనుకరించి నవ్వుకునేవాళ్ళం. అందరికన్నా చిన్నవాడు విభూషణుడు మాత్రం భయంగా చూస్తూ ఉండేవాడు. బ్రాహ్మణులు వాగే అర్థం లేని వాగుడు వింటూ కళ్ళప్పగించి శ్రద్ధగా వాళ్ళనే గమనించేవాడు. మా నాన్న తన దగ్గర ఉన్న సంపదనంతా మా సవతి అన్న కుబేడికి దారదత్తం చేసాక ఇక మా దగ్గర ఏమీ మిగలలేదు. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పెరిగాం. నిరంతరం ఏదో చెప్పలేని బాధ నెమ్మదిగా ప్రారంభమయ్యే ఒక మనిషి ఆత్మ చుట్టూ తన నల్లటి వేళ్ళను పాకించి బంధించే బాధ. అయినప్పటికీ మేము ఎన్నడూ ధర్మ మార్గాన్ని వదలలేదు. చదువుకున్న వాళ్ళు, ధనవంతులు, న్యాయమని నమ్మే వాటికి మా న్యాయం వ్యతిరేకంగా ఉండేది. మా ధర్మాన్ని, హక్కులని మాదైన పద్ధతిలో మేము నిర్వచించుకున్నాం. అవసరాలకు అనుగుణంగా సత్యాన్ని వంచడం సాధ్యమని తెలుసుకున్నాం. మా ధర్మం సరళమైన విషయాల మీద ఆధారపడి ఉంది. మనిషి తన మాట కట్టుబడి ఉండాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. తాను తప్పని అనుకున్న పని చేయకూడదు. సాఫల్యం దక్కదని తెలిసిన మోసం చేయకూడదు. శీలని గౌరవించాలి, ఎవరిని అనుమానించకూడదు. అన్యాయం అనేది జరిగితే సాయి శక్తులు దాన్ని ఎదిరించాలి. రాసులలో ప్రాచీన ఋషులు, మునుల గొప్ప బోధనలేవి మాకు తెలియదు. మేము ఎటువంటి సంప్రదాయాన్ని పాటించలేదు. వేసి కొడుకుల్లాగే పెరిగాం. రేపు మేము ఈ దీవిని వదిలి వెళ్ళిపోతాం. ఉత్తర దిశాన ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయని విన్నాను. దేశం నలుమూలలకి ప్రయాణం చేస్తాను. మంచు కప్పిన హిమాలయ పర్వతాలను అధిరోహించాలని, వర్ష ఋతువుల్లో పరవళ్లు తొక్కే గంగా నదిలో ప్రమాదకరమైన ప్రవాహానికి ఎదురీదాలని నా కోరిక. వింధ్య, సహ్య పర్వతాల మీది దట్టమైన అడవుల్లో ప్రయాణం చేస్తూ వానరులని, యక్ష కిన్నెరులని చూడాలని కలలు కన్నాను. గంధర్వుల సంగీత ప్రపంచంలో ఓడలాడాలని కలలు కన్నాను. అబ్బా, గెలవాలంటే ఎంత ప్రపంచం ఉంది. జీవితాన్ని ఎంత ఆనందంగా గడపవచ్చు. ఒకరోజు రావణుడు ప్రపంచాన్ని అంతటినీ పరిపాలిస్తాడు. ఉత్తుంగ హిమాలయాల నుంచి లంక దాకా, కాదు లంక నుంచి హిమాలయాల దాకా నేను ప్రపంచానికి అధినేతను అవుతాను. అందరికీ న్యాయము, శాంతి, సమృద్ధి లభించేట్టు పరిపాలిస్తాను. నాకు ఉన్న లెక్కలేని కళ్ళ నీడలోంచి ఒక చిన్న సందేహం తుంగి తుంగి చూడసాగి. ఈ అద్భుతమైన కళ్ళన్నింటినీ ఆకలి వల్ల కలుగుతున్న అర్థం లేని భ్రమలేనా? నల్లటి అలలు నా శరీరాన్ని నిమురుతూ ఉండగా గర్జించే ఈ ప్రవాహంలో పడికొట్టుకుపోతూ నేను ఈ రోజు చనిపోవచ్చు. నా ప్రాణాలు ఒక క్షణం మినుకుమని చీకటిగా నిశ్శబ్దంలో ముగిసిపోవచ్చు. ఆ తర్వాత నాకు ఎంతో ప్రియమైన తీవ్ర వాంఛలని, ఆకాంక్షలని
ఎవరు తెలుసుకోగలరు? ఆ ప్రజల కోసం నేను ఎంత గొప్ప గొప్ప ప్రణాళికలు వేసానో ఎవరు గ్రహించగలరు? నురుగులు కక్కుతూ నల్లటి ప్రవాహం మీద నురుగులా ఉండిపోతుంది నా జీవితం. ప్రస్తుతం ఉవ్వెత్తుగా లేస్తూ విస్తరిస్తున్న ఆ ప్రవాహం నామరూపాలు లేకుండా ఎక్కడో కనుమరుమవుతుంది. మా అమ్మ కన్నీళ్లు నా ఆత్మని తూట్లు పొడిచాయి. మేము ఈ ప్రపంచాన్ని జయించాలని ఆమె ఆశించింది, కానీ మళ్ళీ మేము తనకు సమీపంలోనే ఉండాలని అనుకుంది. బహుశా నా కళల్లో చెలరేగుతున్న జ్వాలల్ని ఆమె చూసినట్టుంది. అందుకే మమ్మల్ని ఆపకూడదని నిశ్చయించుకుంది. వెనక్కి తిరిగి చూస్తే అమ్మ కనిపించింది. చిరిగిపోయిన బట్టల్లో నడుము వంగిపోయి ఉంది. మా చెల్లెల్ని పొదువు పట్టుకొని నిలబడి ఉంది. మా చెల్లాయి కన్నా అందమైన పాప మా దృష్టిలో ఇంకెవ్వరూ లేరు. కానీ మా అమ్మ మాకు నేర్పించిన నిష్పక్షపాత దృష్టితో చూసినప్పుడు మా చెల్లెలి కన్నా అందవికారమైన ప్రాణిని తాను చూడలేదని మా నాన్న అన్న మాటలతో మేము కూడా ఏకీభవించవలసి వచ్చేది. ఆయన ఆ మాట అన్నందుకు నాకు ఆయన మీద అసహ్యం వేసింది. కానీ ఆ మాట యథార్థం కావటం వల్ల ఆయన ఇంటి అసహ్యం మరింత పెరిగింది. మా సవతి సోదరుని రాజభవనం ద్వారపాలకుడు తన స్నేహితులతో సముద్ర తీరానికి కూర్చుని ఉన్నాడు. సముద్రం మీద చిన్న తెప్పలో అవస్థపడుతూ వస్తున్న మమ్మల్ని చూసి వాళ్ళు గట్టిగా నవ్వారు. మేము చిన్నవాళ్ళం, తెప్ప పాతకాలం నాటిది, దాన్ని నడపడం మాకు కష్టంగా ఉంది. అది చూసి అట్టహాసం చేస్తూ వాళ్ళు మా మృత్యువు కోరుతూ తాగటం మొదలుపెట్టారు. అశ్లీలమైన పాటలు పాడుతూ మా అమ్మను కూడా అవమానించారు. వాళ్ళ గొంతులు నులిపేయాలనిపించింది నాకు. కానీ లోకరీతి పట్టుబడేదాకా నా శక్తి నిష్పక్షపాతంగా న్యాయంగా ఉపయోగించుకోవడం కోసం నేర్చుకునే వరకు నేను హింసకి పాల్పడనని అమ్మకు వాగ్దానం చేశాను. కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆ దూర తీరాన్ని చూశాను. నిర్దయతో నిండిన ఈ లోకంలో విజయం సాధిస్తానన్న నా ఆశ, నా ప్రపంచం, నా గురువు అన్నీ ఆ తీరం మీదే ఉన్నాయి. మరి నేను నా తమ్ముళ్ళు దట్టమైన సతత హరిత సయ్య అడవుల్లోంచి నడిచాం. అద్భుతమైన రాజభవనాలని, రేవులని, చందన వృక్షాలని, ఏనుగులని, నెమళ్ళని, కోతులని చూసాం. రంగురంగుల తెరచాపలున్న ఓడలని చూసాం. అవి దూరదేశాలకు బంగారాన్ని, వజ్రాలని, మిరియాలని, సుగంధ ద్రవ్యాలని చేరవేసే ఓడలు. మనుషులు శ్రమకోచి సంపాదించే ధనంలో తమ వాటా ఇమ్మని దబాయించి మరి తీసుకునే దేవుళ్ళ దేవాలయాలు చూసాం. అలాగే ఆ దేవుడి తాలూకా ప్రతినిధులు దేవుడి పేరుతో దోచుకోవడం కూడా చూసాం. దీపాలతో దేదీప్యమానంగా రాత్రి కూడా సూర్యుడు ఉదయించాడా అన్నట్టు నగరాలు వెలిగిపోతున్నాయి. అక్కడ స్త్రీలు స్వర్గంలోని అప్సరలంత అందంగా ఉన్నారు. మా సవతి అన్న పతాకాలను ఎగరవేస్తున్న ఓడలను చూసి నా మనసులో రకరకాల భావాలు, గర్వం, ఈర్ష్య, కోపం ఒకేసారి కలిగాయి. ఏ నగరానికి వెళ్ళినా కుబేరుడు చేస్తున్న వ్యాపారాలు అక్కడ కనిపించాయి. దివి మీద ఉన్న తన రాజభవనంలో నుంచే ఈ వ్యాపారాలన్నింటి మీద అతను పెత్తనం చలాయిస్తున్నాడు. అతని వార్తాహరులు కుర్రాల మీద ప్రయాణం చేసి ముఖ్యమైన సందేశాలని వ్యాపారంలో అతనికి భాగస్వాములుగా ఉన్న వారికి, ఇతర వర్తక సంఘాల వాళ్ళకి చేరవేసేవారు. అతని దగ్గర 130 కన్నా ఎక్కువ ఓడలు ఉన్నాయి. అవి గ్రీసు, ఈజిప్టు, చైనా దేశాలకు ప్రయాణం చేసేవి. మేము కుబేరుడి తోబుట్టువులు అని చెప్పుకొని ఉంటే వ్యాపార సంఘాల్లోని చిన్న అధికారి కూడా మమ్మల్ని పట్టు, జరీ వస్త్రాలు అమ్మే తమ కార్యాలయంలోకి ఆనందంగా ఆహ్వానించి ఉండేవాడే. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. నాకు అది ఇష్టం లేదు. మా సవతి అన్న స్థాపించిన వ్యాపార సంస్థల్లో దేనిలోనైనా సరే నేను సులభంగా ఉద్యోగం సంపాదించుకుని ఉండవచ్చు. అలా చేసి ఉంటే మా కుటుంబానికి ఒక్క పూటైనా తినడానికి తిండి దొరికేది. కానీ కాసిని బంగారు నాణాలు మా చేతిలో పెట్టి మమ్మల్ని తన రాజభవనం నుంచి పంపివేసినప్పుడు నా సవతి అన్న ముఖంలో కనిపించిన నిర్లక్ష్య భావాన్ని నేను ఎలా మర్చిపోగలను? అతను వాణిజ్య సామ్రాజ్యంలో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకునేందుకు అతన్ని బతిమాలటం కన్నా ఆకలికి అలమటించి చనిపోవడానికే ఇష్టపడతాను. అది నా దురహంకారమే కావచ్చు. ఈ లోకంలో బతకాలంటే చాలా మంది లోకజ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నదానితో తృప్తిపడి నలుగురు నడిచిన దారిలో నడపడం తెలివైన పని అని అన్నారు. కానీ నేను ఒక స్వాప్నికుడు. ఏదో విధంగా జీవితం వెళ్ళదీయాలని లేదు నాకు. ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకోవాలని ఉంది. మా వాళ్ళు ఎందుకంత పిరిగ్గా అణిగిమణిగి ఉంటారు? నాకు ఎప్పుడు ఆ విషయం ఆశ్చర్యం కలిగి. అధికారము, ధనము కొంతమంది చేతుల్లోనే ఎందుకు ఉండిపోయింది? మిగతా వాళ్ళందరూ వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఎందుకు ఉండాలి? తమని, తమ పిల్లల్ని ఈ చిన్న సమూహం అణిచివేసి దోచుకుంటుంటే వీళ్ళకి సహాయం చేస్తూ తమ ప్రాణాలను కూడా అర్పించేందుకు ఎందుకు సిద్ధపడతారు? అది భయమా? నాకు తెలియదు. కానీ ఎక్కడ చూసినా అణిచివేతే కనిపించింది. ధనం, కులం, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు అన్నీ కలిసికట్టుగా కుట్ర పన్ని అధిక సంఖ్యాకులైన పేదవారిని అనగదొక్కడమే కనిపించింది. ఇంకా కాస్త న్యాయంగా జీవించేందుకు మార్గమే లేదా? ఎందుకు నడవడం ప్రారంభించగానే నాకు
పొగరబోతున్న పేరు వచ్చేసింది. ఒకసారి మా నాన్న బ్రాహ్మణ మిత్రుడు నన్ను భూతప్రేతాలు పూనాయని, నేను రాక్షసుని పిశాచాన్ని అని అంటూ నన్ను ఊళ్ళోంచి బహిష్కరించేందుకు ప్రయత్నించారు. బహుశా నేనప్పుడు మరీ చిన్నవాడిని. దుడుకు స్వభావం, ప్రపంచం గురించి ఇంకా సరైన అనుభవం లేదు. ఎప్పుడు శాంతంగా ఉండే నా చిన్న తమ్ముడు విభూషణుడు తప్ప మిగతా మా అందరిలోనూ అదే తొందరపాటు నాకు కనిపించేది. విభీషణుడు మందమతి అని అనుకునేవాడిని, కానీ మేము పెరిగి పెద్దవాళ్ళం అవుతున్న రోజుల్లో ఊళ్ళో అందరికీ విభూషణుడు అంటే చాలా ఇష్టంగా ఉండేది. పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ దేన్ని ప్రశ్నించేవాడు కాదు. చాలాసార్లు విభీషణుడు ఈ సమాజంలో చక్కగా ఇముడిపోగలడని, జీవితంలో చాలా పైకి వెళ్ళగలుగుతారని నాకు అనిపించేది. నాకు కూడా వాడంటే ఇష్టమే. వాడు చాలా అర్భకంగా, బలహీనంగా ఉండేవాడు. క్రూరమైన ఈ లోకం నుంచి వాడిని రక్షించాలని నాకు ఎప్పుడూ అనిపించేది. కొంత ఆత్మవిశ్వాసము చాలా అవసరమని అనిపించేది నాకు. మామూలుగా అందరూ అనుకునే తెలివితేటలు కూడా నాలో ఉండేవి కావు. విభీషణుడు వేదాల్లో ఏ భాగాన్నైనా వెనకరించి ముందుకు కూడా అవలీలగా వల్లించేసేవాడు. అది నా వల్ల అయ్యేది కాదు. అయినా వేదాల్లో ఏమీ లేదని, వాటిని ఎలా వల్లించినా ఒకటేనని అనుకునేవాడిని. మా నాన్న లాంటి ఉద్యోగం లేని ఏ బ్రాహ్మడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటిని రాశాడు. సమాజానికి పనికి వచ్చే పనులు చేయడానికి బదులు బ్రాహ్మణులు వానకి, ఎండకి, గుర్రాలకి, ఆవులకి, ధనానికి, ఇంకా చాలా వాటికి తామే సృష్టించిన దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తూ కాలం గడిపేవారు. ఏ శాపగ్రస్తమైన ప్రదేశాల నుంచి వాళ్ళు వచ్చారో కానీ అక్కడ విపరీతమైన చలి ఉండి ఉండాలి. లేకపోతే రకరకాల కట్టె పొలలు అగ్నిలో వేసి కప్పల్లా అరుస్తూ దేవుళ్ళకి ఎందుకు నివేదించుకునేవాళ్ళు? బహుశా నా అభిప్రాయం తప్పేమో. వాళ్ళు చేసే యజ్ఞాలు అంత పనికిమాలు కావేమో. నిజానికి వాటి వల్ల బోల్డంత ధనం సంపాదించుకునేందుకు, భౌతికమైన ప్రయోజనాలు పొందేందుకు అవకాశం దొరికింది. ఆ బ్రాహ్మలు అంత తెలివి తక్కువ వారేమీ కారు. కట్టె పొలల్ని మంటపెట్టడం లాంటి లౌకికమైన రోజువారీ పనులని ఎంతో అద్భుతమైన పనులాగా, ఈ ప్రపంచాన్నే మార్చివేసే శాస్త్రీయమైన ఆవిష్కరాలలాగా ప్రదర్శించడం, ఈ ప్రపంచాన్ని శాసించే శక్తులని వశపరుచుకోవడం వాళ్ళకి తెలుసు. ప్రయోజనకరమైన పనులు చేసే వడ్రంగులు, తాపీ పనివారు, రైతులు లాంటి అధిక సంఖ్యాకులు కప్పల్లాగే బెకబెకమనే ఈ ఆశగాలకి వంగి వంగి దండాలు పెట్టడం చూస్తే నవ్వొస్తుంది. ఈ బ్రాహ్మలు చేసే గొప్ప పనల్లా చెమటలు కక్కుకుంటూ బగబగమండే నిప్పు ముందు ఎవరికీ అర్థం కానివి ఏవో వల్లించడమే. అదేమిటో ఆ దేవుడికే తెలియాలి. ఈ భూ ప్రపంచంలో ఏ విషయాన్ని తీసుకున్నా దానికి వాళ్ళ దగ్గర యజ్ఞమో పూజో ఉంటుంది. మీకు కుష్ఠవ్యాధి ఉన్న, మామూలుగా జలుబు చేసిన దానికి మీరు సంతృప్తిపరచవలసిన ఒక దేవత ఉంటాడు. అతనికి మీరు విశేషమైన పూజలు చేయాలి. మిమ్మల్ని పీడించే భార్య మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే పొరుగుబాటుతో కలిసి లేచిపోవాలని అనుకుంటుందా? దానికి కూడా ఒక పూజ ఉంటుంది. మీ ఆవు వినాలన్నా, మీ భార్య కడుపుతో ఉండాలన్నా బ్రాహ్మణులు మీకు సహాయం చేస్తారు. ఆయన కేవలం పూజ చేస్తాడు అంతే. ఆ తర్వాత మీకు దైవం సంభూతులైన పుత్రుడు, మీ ఆవుకి దూడో పుడుతుంది. బ్రాహ్మణులని మీరు పొగట్టలతో ముంచెత్తితే చాలు, మీ కొడుకు 16 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప పండితుడైపోతాడు. అలా చేయకపోతే బహుశా నాలాగా జగడాలి మారిగా తయారవుతాడు. బ్రాహ్మణులని, వాళ్ళ ఆచార కర్మలని గౌరవించడు. వాడు రాక్షసుడిగా మారిపోతాడు. అసలు మన మధ్య ప్రస్తుతం రాక్షసులు ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటాను. బహుశా అలా జరగడానికి కారణం ఎందుకు అనే మహమ్మారి ప్రబలింది. మా బుర్రలో పాపపు ఆలోచనలు సమసిపోయేందుకు బ్రాహ్మణులు ఏమైనా పూజలు చేయలేకపోయారా? నాకు సమయం దొరికినప్పుడు దీని గురించి ఆలోచించాలి. నేను ప్రయాణం చేసినప్పుడల్లా మారు వేషాల్లో మోసగాళ్ళు తమకి దేవుడితో సంబంధం ఉందని చెప్పి జనాన్ని మోసం చేసి డబ్బు దోచుకోవడం చూస్తూ ఉంటాను. పూర్వకాలపు రాజులు హఠాత్తుగా దేవుళ్ళుగా ఎలా మారారు అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఇక ప్రత్యేకమైన వరాలిచ్చే దేవుళ్ళలా ఎలా తయారయ్యారో ఇంకా పెద్ద విడ్డూరం. నేను నాస్తికుణ్ణి కాను. దేవుళ్ళలో నాకు గట్టి నమ్మకమే ఉంది. నా భౌతిక ప్రగతి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండటానికి ఇష్టపడతాను. కానీ నా దృష్టిలో దేవుడు ఒక వ్యక్తిగతమైన విషయం. ప్రార్థన అనేది నా మనసులో మౌనంగా ఉచ్చరించవలసిన మాటలు. ఇంతటితో బీజం 2వ పార్టు ముగిసింది. 3వ పార్టు బంధితులు, అది నెక్స్ట్ ఎపిసోడ్లో వింటారు.